హాయ్ స్టూడెంట్స్, నేను మీ హిందీ సార్ని సింగ్ సార్ని. నాన్న, ఈరోజు 10th క్లాస్ చదువుతున్న పిల్లల కోసం SA1 ఎగ్జామ్స్కి అలాగే పబ్లిక్ ఎగ్జామ్స్కి రెండింటికి ఉపయోగపడాలి. రెండింటిలోనూ ఒకవేళ ఈ పాఠం నుండి కవి పరిచయాన్ని ఇస్తే మీకు తప్పకుండా 5కి 5 మార్కులు రావాలి అనే ఉద్దేశంతో మన PDNS హిందీ ఛానల్ మీకోసం మనుష్యత అనే పాఠం నుండి మైథిలి శరణ్ గుప్తు గారి కవి పరిచయాన్ని వీడియో చేసి ప్రతి పదాన్ని కూడా తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఇవ్వడం జరుగుతుంది. చూద్దామా నాన్న. ఇక మొదటి పాయింట్, రాష్ట్ర కవి మైథిలి శరణ్ గుప్తుజీ ద్వివేది యుగ్ కే ప్రసిద్ధ కవి హై. మన రాష్ట్ర కవి, మన జాతీయ కవి అయిన మైథిలి శరణ్ గుప్తు గారు ద్వివేది యుగ్కే, ఆ యుగానికే ఒక ఫేమస్ కవి. ద్వివేది యుగ్ అంటే హిందీ యుగాలలో, హిందీకి సంబంధించి సాహిత్య యుగాలలో ద్వివేది యుగ్ అనేది ఒక యుగం అన్నమాట. దాంట్లో ఈయన ఫేమస్ పోయిట్. రెండవ పాయింట్, ఉన్కా జన్మ 3 అగస్ట్ 1886 में झांसी जिले के चिरगांव नामक गांव में हुआ. మరి ఆయన గారు ఆగస్టు నెల 3వ తేదీ 1886వ సంవత్సరంలో ఝాన్సీ జిల్లాలోని చిరగావ్ అనే పల్లెటూరులో జన్మించారు. మూడవ పాయింట్, उनके माता पिता కాశీబాయి సేట్ రామచరణ దాస్ జీ హై. ఆయన గారి తల్లిదండ్రులు కాశీబాయి సేట్ రామచరణ దాస్ గారు. నాలుగో పాయింట్, उनको गुरुजी आचार्य महावीर प्रसाद द्विवेदी जी का मार्गदर्शन प्राप्त हुआ था. ఇక మైథిలి శరణ్ గుప్తు గారికి వాళ్ళ గురువు గారైన, గురూజీ అంటే గురువు గారైన ఆచార్య మహావీర ప్రసాద్ ద్వివేది, ఆయన పేరు అది, మహావీర ప్రసాద్ ద్వివేది అనేది ఆయన పేరు. ఆయన గారు మార్గదర్శన్ ప్రాప్తు హువాత, ఆయన మార్గదర్శనం, ఆయన చూపించిన దారి ఈయనకి లభించిందనమాట. ఐదో పాయింట్, ఉనికి శిక్షా దీక్ష ఘర్ పర్ హీ హుయి. ఇక మైథిలి శరణ్ గుప్తు గారు శిక్షా దీక్ష అంటే ఆయన ఎడ్యుకేషన్ ఘర్ పర్ హీ హుయి, ఇంటి దగ్గరనే ఆయన ఎడ్యుకేషన్ జరిగిందనమాట, చదువుకోవడం అనేది. ఆరో పాయింట్, సంస్కృత్ బంగ్లా మరాఠీ और అంగ్రేజీ పర్ ఉన్కా సమాన అధికార్ థా. ఇక ఈయనకి ఎన్ని లాంగ్వేజ్లు బాగా తెలుసంటే చూడండి, సంస్కృతం తెలుసంట, బంగ్లా, మరాఠీ, అంగ్రేజీ అంటే ఇంగ్లీష్, వీటన్నిటి మీద కూడా మంచి పట్టు ఉందంట. ఈ లాంగ్వేజెస్ అన్నీ కూడా అతను రాయగలడు, మాట్లాడగలడు, ఇవన్నీ చేయగలడు. పాయింట్ నెంబర్ 7, సాకేత్, యశోధర, జయత్రథ్ వద్, భారత భారతి ఆది ప్రముఖ రచనాయే హై. ఇంకా ఆయన గారు రాసిన ముఖ్యమైన రచనల విషయానికి వస్తే 7వ పాయింట్లో చెప్పడం జరిగింది. సాకేత్, యశోధర, జయద్రథ్ వద్, భారత భారతి మొదలగు ముఖ్యమైన రచనలు, ఇంకా కూడా ఎక్సెట్రా మొదలైనవి అన్నీ కూడా ఈయన గారు రాయడం జరిగింది. 8వ పాయింట్, గుప్తుజీకి కవితాకి భాష ఖడీ బోలీ హై, భాషా పర్ సంస్కృత్ కా ప్రభావ్ హై. ఇక గుప్తుజీ గారు అంటే ఎవరు, మన మైథిలి శరణ్ గుప్తు గారు కవితాకి భాష, ఆయన రచనలు చేసే భాష ఏ లాంగ్వేజ్లో ఉంటుంది అంటే ఖడీ బోలీ లాంగ్వేజ్లో అతను రాస్తాడనమాట. భాషా పర్ సంస్కృత్ కా ప్రభావ్, ఆయన భాషలో సంస్కృతానికి సంబంధించిన పదాలు కూడా చాలా కలిసి ఉంటాయన్నమాట. ఆ విధంగా ఆయన కవితల రచన ఆ విధంగా ఉంటుంది. పాయింట్ నెంబర్ 9, ఉన్హే హిందుస్థానీ అకాడమీ పురస్కార్, పద్మభూషణ పురస్కార్ ఆది ప్రాప్తు హుయే. ఆయన గారికి ఆయన చేసిన కావ్య రచనలకు గాను హిందుస్థానీ అకాడమీ పురస్కార్ అవార్డు లభించింది, పద్మభూషణ అవార్డు లభించింది, ఆది ప్రాప్తు హుయే మొదలైనవి చాలా ఆయనకి లభించడం జరిగింది. 10వ పాయింట్, గుప్తుజీ రామభక్త కవి హై, రామ్ కా కీర్తిగాన్ ఇన్కి చిర సంచిత అభిలాష రహి. గుప్తుజీ రామభక్త కవి హై, మన మైథిలి శరణ్ గుప్తు గారు రామభక్తుడు, రాముడి భక్తులలో కవులుగా పేరు పొందిన వాళ్ళలో ఈయన గారు కూడా ఒకరన్నమాట. అందుకే ఇక్కడ చెప్పబడింది గుప్తుజీ రామభక్త కవి హై. రామ్ కా కీర్తిగాన్ అంటే రాముణ్ణి స్తుతిస్తూ ఉండడం, ఆయన పాటలు పాడుతూ ఉండడం, ఆయన కోసం రచనలు చేయడం,
ఇలాంటివంటే ఈయనకి చిరసంచిత అభిలాషారహి, ఈయనకి ఎప్పుడు కూడా ఈయన జీవిత కోరికే అదనమాట. 11వ పాయింట్, इनकी निधन 12 दिसंबर 1964 में चिरगांव में दिल का दौरा पड़ने से हुई. इनकी निधन అంటే ఈయన గారు మరణించింది డిసెంబర్ నెల 12వ తేదీన 1964వ సంవత్సరంలో చిరగాం అనే ఒక పల్లెటూరులో దిల్ కా దౌరా పడ్నేసే అంటే హార్ట్ అటాక్ రావడంతో ఈయన గారు చనిపోవడం జరిగింది. ఇది నాన్న మనుష్యత అనే పాఠం గురించి. ఆ పాఠాన్ని రాసిన మైథిలి శరణ్ గుప్తు గారి కవి పరిచయం మన SA1 పరీక్షల కోసం అయినా సరే, రేపు రాయబోయే పబ్లిక్ ఎగ్జామ్స్కి అయినా సరే మనకి 5కి 5 మార్కులు లభించడం కోసం మీకోసం ఇక్కడ చక్కగా 11 పాయింట్లతో కవి పరిచయాన్ని రెడీ చేసి మీకోసం ఇవ్వడం జరిగింది. ఇలాంటి మరెన్నో వీడియోలు గ్రామర్కి సంబంధించిన, సారాంశాలకు సంబంధించిన, ప్రశ్న జవాబులకు సంబంధించిన, మోడల్ పేపర్స్కి సంబంధించిన మరెన్నో వీడియోలు ఇక మళ్ళీ మీ ముందు ఉంటూ ఉంటాయి. మన ఛానల్ పేరు PDNS హిందీ. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నేను మీ హిందీ సార్ని, సింగ్ సార్ని.